హలో అండి. వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జూలై 21 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ గురించి చూద్దాము. కెన్ బెట్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ప్రీవియస్ క్లాస్లో మనము జల చితి సత్యాగ్రహం గురించి డిస్కస్ చేస్తూ కెన్ బెట్వా రివర్ లింకింగ్ ప్రాజెక్టు గురించి చూసాము. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేద్దాం. స్టేట్మెంట్ 1 చూడండి. నదుల అనుసంధానం కోసం జాతీయ దృక్పథ ప్రణాళిక కింద అమలు చేయబడుతున్న మొదటి నదుల అనుసంధాన ప్రాజెక్ట్ ఇది. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. భారతదేశంలో మనం చూస్తే కొన్ని నదులు ఎక్కువ సర్ప్లస్ వాటర్తో ఉంటే కొన్ని నదులు చాలా తక్కువ వాటర్తో త్రాగు సాగునీటికి అవసరమైన నీటిని అందించలేకుండా ఉంటాయి. సో ఈ సమస్యను పరిష్కరించడానికి సర్ప్లస్ వాటర్ ఉన్న నదులను ఈ డెఫిసిట్ వాటర్ ఉన్న నదులతో ఇంటర్లింకింగ్ చేయడం కోసం నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ ఫర్ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ని తీసుకువచ్చారు. ఈ ప్లాన్లో మొట్టమొదటి ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ కెన్ బెట్వా ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. సో సిని మనము ఎలిమినేట్ చేయవచ్చు. సెకండ్ వన్, ఈ ప్రాజెక్ట్ బెట్వా నది నుండి కెన్ నదికి నీటిని బదిలీ చేయాలి అని ఉద్దేశిస్తుంది. ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. ఎందుకు అంటే ఇక్కడ సర్ప్లస్ వాటర్ ఉన్నది కెన్ రివర్. కెన్ రివర్ నుంచి ఉన్న సర్ప్లస్ వాటర్ని డెఫిసిట్ వాటర్ ఉండే బెట్వా నదికి మళ్లించాలి అనే ఉద్దేశంతో ఈ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ అనేది తీసుకువచ్చారు. కాబట్టి ఇక్కడ స్టేట్మెంట్ 2 అనేది రాంగ్ అవుతుంది. వన్స్ 2 రాంగ్ అని తెలిస్తే మనము ఏ అండ్ డి రెండింటినీ కూడా ఎలిమినేట్ చేయవచ్చు. ఆన్సర్ ఏమవుతుంది అండి? బి 1 and 3 ఓన్లీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. స్టేట్మెంట్ 3 కూడా చూడండి. కెన్ మరియు బెట్వా నదులు రెండు యమునా నదికి ఉపనదులు. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్. యమునా నది యొక్క రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీసే కెన్ మరియు బెట్వా. ఇక్కడ చూడవచ్చు, ఇది కెన్ రివర్ మరియు ఇది బెట్వా రివర్. యమునా నది యొక్క ఉపనదులే ఈ కెన్ మరియు బెట్వా, రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. ఇప్పుడు ఈ సర్ప్లస్ వాటర్ సుమారు 1074 మిలియన్ క్యూబిక్ మీటర్ సర్ప్లస్ వాటర్ అనేది కెన్ రివర్లో ఉంది. కెన్ రివర్లోని ఈ సర్ప్లస్ వాటర్ని బెట్వా రివర్లోకి ఈ విధంగా ఇంటర్లింకింగ్ ప్రాజెక్టు ద్వారా మళ్లించాలి. అయితే ఇక్కడ సమస్య ఏంటి అంటే ప్రధానంగా చాలా వరకు అటవీ ప్రాంతము మరియు ఎస్పెషల్లీ పన్నా టైగర్ రిజర్వ్లోని అటవీ ప్రాంతం ముంపునికి గురి అవుతుంది. అందువలనే ఈ ఛతర్పూర్ జిల్లాలోని కూపీ గ్రామ ప్రజలు జల చితి సత్యాగ్రహాన్ని నిర్వహిస్తున్నారు. సో ఇది కెన్ బెట్వా రివర్ లింకింగ్ ప్రాజెక్టు యొక్క కీలక డీటెయిల్స్ అండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. కేంద్రం అప్పు 201 లక్ష కోట్ల రూపాయలు. 12 ఏళ్లలో 214% పెరిగిన రుణభారం. ఈ ఆర్టికల్ కేంద్ర ప్రభుత్వం యొక్క రుణభారానికి సంబంధించిన కీలక గణాంకాలను వివరిస్తుంది. ఇందులోని ఇంపార్టెంట్ డేటా ఇప్పుడు చూద్దాం. కేంద్ర ప్రభుత్వ అప్పు 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి 201.17 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. 2014-15లో 64.11 లక్షల కోట్ల మేర ఉన్న రుణభారం 12 ఏళ్లలో 137.06 లక్షల కోట్ల మేర అంటే 214% మేర పెరిగింది. సో 12 ఏళ్లలో ప్రతి ఏటా 10.95% మేర వృద్ధి చెందినట్లు ఇక్కడ మనము గణాంకాలు చూడవచ్చు. గత 10 ఏళ్లలో నికరంగా చేసిన అప్పులు 125.99 లక్షల కోట్ల మేర ఉన్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ఈ తీసుకున్న అప్పును ఏ విధంగా ఖర్చు చేస్తున్నారు, దీనిని మౌలిక సదుపాయాల కల్పనకి ఉపయోగిస్తున్నారా లేదా డే టు డే అడ్మినిస్ట్రేషన్ కోసం వినియోగిస్తున్నారా? ఇక్కడ మనం చూస్తే మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించే మూలధన వ్యయంలో కేవలం 60.21 లక్షల కోట్లు మాత్రమే ఖర్చు జరిగింది. ఇదే సమయంలో ప్రభుత్వం తిరిగి చెల్లించిన అప్పు 30.94 లక్షల కోట్ల మేర ఉంది. అయితే అప్పులపై ఏటా పడుతున్న సగటు వడ్డీ భారంతో పోలిస్తే వార్షిక నామినల్ జీడిపి వృద్ధి రేటు అధికంగానే ఉన్నందువలన
ప్రభుత్వ అప్పులు ఆర్థిక సుస్థిరత్వానికి అనుగుణంగానే ఉన్నట్లు పరిగణించాల్సి ఉంటుంది. నికరంగా అప్పులు పెరిగినట్లు కనిపించిన జీడీపీలో రుణ నిష్పత్తి తగ్గుతూ వస్తుంది అని పంకజ్ చౌదరి లోక్సభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అంటే డెట్ టు జీడిపి రేషియో తగ్గుతుంది, మనకి డెట్ పెరిగినట్లు కనిపిస్తూ ఉన్న జీడిపి గ్రోత్ దానికి తగినట్లు ఉండడంతో డెట్ టు జీడిపి రేషియో అనేది కీలకం కాబట్టి తగ్గుముఖం పడుతూ ఉండడం ఒక పాజిటివ్ సైన్గా ఆయన పేర్కొన్నారు. డెట్ టు జీడిపి రేషియోని మనం చూస్తే 2014లో డెట్ టు జీడిపి రేషియో సుమారు 67%గా ఉండేది. దెన్ కోవిడ్ టైంలో పీక్కి ఇది చేరుకుంది. 2021 ఫైనాన్షియల్ ఇయర్కి మనం చూసినప్పుడు 2020-21లో ఇది సుమారు 88%కి చేరుకుంది. చాలా హై. ఎందుకు అంటే కోవిడ్ కారణంగా ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో నెట్టివేయబడింది కాబట్టి డెట్ టు జీడిపి రేషియో గణనీయంగా పెరిగింది. అండ్ దెన్ పోస్ట్ కోవిడ్లో క్రమేపీ తగ్గుతూ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 26-27కి 55.6కు చేరుకోవచ్చు అనేది అంచనా. అదేవిధంగా 2030 నాటికి మనము 50కి నియర్లీ 50 ±1కి చేరుకోగలదు అనేది ప్రస్తుతం ఉన్న అంచనాలు. సో ఇక్కడ నెట్ డెట్ అనేది పెరుగుతూ ఉన్నట్లు కనిపించిన డెట్ టు జీడిపి రేషియో తగ్గుముఖం పడుతూ ఉండడం ఒక పాజిటివ్ సైన్గా చూడవచ్చు. పబ్లిక్ డెట్కి సంబంధించిన డీటెయిల్స్ చూడండి. అసలు పబ్లిక్ డెట్ అంటే ఏంటి? ఒక దేశం తన యొక్క జాతీయ అవసరాల కోసం ఇంటర్నల్గా కానీ లేదా ఎక్స్టర్నల్గా కానీ చేసే అప్పునే మనము పబ్లిక్ డెట్, ప్రభుత్వ రుణము అని పిలుస్తాము. ఫైనాన్స్ బడ్జెట్ డెఫిసిట్స్ని కవర్ చేయడం కోసం ప్రభుత్వం రుణాలను తీసుకుంటూ ఉంటుంది. ఇందులో ఎక్కువగా ఇంటర్నల్ డెట్టే ఉంటుందండి. ఇంటర్నల్ డెట్ మళ్ళీ రెండు రకాలు. ఒకటి మార్కెటబుల్ సెక్యూరిటీస్ రూపంలో, ఇవి చాలా హై లిక్విడ్ మరియు లోకల్ కరెన్సీలో ఉంటాయి. లైక్ ట్రెజరీ బిల్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్, ఇవన్నీ ఆర్బీఐ ద్వారా వేలం వేయబడతాయి. ఇక నాన్ మార్కెటబుల్ సెక్యూరిటీస్ అంటే కొన్ని రకాల స్పెషల్ బాండ్స్ని కానీ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్స్ని మనము రుణాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇన్స్టిట్యూషనల్ స్మాల్ సేవింగ్స్, ఇవి ప్రభుత్వానికి రుణభారం. ఎందుకు అంటే ఇవి తిరిగి చెల్లించాలి ఎవరైతే ప్రావిడెంట్ ఫండ్ హోల్డర్స్ ఉన్నారో. అలానే స్మాల్ సేవింగ్స్ హోల్డర్స్, వీళ్ళందరూ ప్రభుత్వం దగ్గర తమ యొక్క డబ్బులను దాచుకుంటున్నట్లు. సో ఇది ప్రభుత్వానికి రుణభారం, తిరిగి చెల్లించాలి. సో ఈ విధంగా బారోడ్ విత్ ఇన్ ద కంట్రీ, దేశంలోనే రుణాన్ని మనము సేకరించగలిగినట్లయితే దానిని ఇంటర్నల్ డెట్ అని పిలుస్తారు, దేశీయ రుణం. ఇక ఎక్స్టర్నల్ డెట్ లేదా విదేశీ రుణం అనేది ఇక్కడ వివిధ రకాల ఎక్స్టర్నల్ సోర్సెస్ నుంచి, లైక్ ఫారిన్ గవర్నమెంట్స్ నుంచి తీసుకోవచ్చు, లేదా ఇన్స్టిట్యూషన్స్ లైక్ వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్, ఇటువంటి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి, లేదా నాన్ రెసిడెంట్ ప్రైవేట్ లెండర్స్ నుంచి కూడా అప్పును తీసుకున్నప్పుడు దానిని ఎక్స్టర్నల్ డెట్, విదేశీ రుణం లేదా బాహ్య రుణం అని పిలుస్తాము. జనరల్గా భారతదేశంలో ఇంటర్నల్ డెట్ ఎక్కువగా ఉంటుంది అండి. ఇంటర్నల్ డెట్ సుమారు 95% డెట్ని కవర్ చేస్తూ ఉండగా ఎక్స్టర్నల్ డెట్ చాలా స్వల్పంగా 5% మాత్రమే ఉంటుంది. 2031కి ప్రొజెక్షన్స్ని మనం చూస్తే టోటల్ డెట్ 214.8 లక్షల కోట్లుగా ఉండగా ఇప్పుడు ఇందులో ఇంటర్నల్ డెట్ అనేది సుమారు 207.7 లక్షల కోట్లు అండ్ ఎక్స్టర్నల్ డెట్ 7.11 లక్షల కోట్లుగా ఉంది. ఇది బడ్జెట్ అంచనా అండి. సో ఈ విధంగా భారతదేశంలో ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ డెట్ యొక్క కాంపోనెంట్స్ మనం చూడవచ్చు. అయితే ఎందుకు ప్రభుత్వాలు అప్పులు తీసుకుంటాయి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఫైనాన్స్ చేయడం కోసం. ఎందుకు అంటే మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రోత్సాహాలు అందించాలి, అదేవిధంగా ఫైనాన్సింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇటువంటి క్యాపిటల్ ఇంటెన్సివ్ అసెట్స్ కోసం ఇక్కడ ఫండింగ్ అనేది ప్రభుత్వం చేస్తుంది. ఇలా మౌలిక సదుపాయాల కల్పన మీద ప్రభుత్వం ఖర్చు పెడితే భవిష్యత్తులో వాటి మీద రిటర్న్స్ బాగుంటాయి. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే దాని నుంచి ఆర్థిక లాభం అనేది ఉంటుంది. అలానే కౌంటర్ సైక్లింగ్ స్పెండింగ్, కొన్నిసార్లు రెసిషన్స్ పీరియడ్ కావచ్చు, షాక్స్ కావచ్చు, ఇలాంటివి ఎదురైనప్పుడు దానిని ఎదుర్కోవడం కోసం అప్పులు చేయాల్సి ఉంటుంది. అలానే బ్రిడ్జింగ్ రెవెన్యూ గ్యాప్స్ అంటే డెఫిసిట్ ఫైనాన్సింగ్ కూడా
పబ్లిక్ డెట్కు ఒక కారణమవుతుంది. సో ఈ విధంగా భారతదేశంలో పబ్లిక్ డెట్ అనేది చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. బాబ్ ఎల్ మాందెబ్ మూసివేత, హౌతీ తిరుగుబాటుదారుల ప్రకటన. ఈ ఆర్టికల్ ఇటీవల స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ను ఇరాన్ మూసివేయడంతో ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఇప్పుడు మరొక సమస్యను ఎదురవుతూ ఉండడం గురించి వివరిస్తుంది. బాబ్ ఎల్ మాందెబ్ జలసంధి. దీనిని ఇప్పుడు హౌతీ తిరుగుబాటుదారులు మూసివేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా మ్యాప్ పాయింటింగ్లో చూడండి. బాబ్ ఎల్ మాందెబ్ అనేది గల్ఫ్ ఆఫ్ ఆడెన్ని మరియు రెడ్ సీ ఎర్ర సముద్రాన్ని కలిపే ఒక కీలక జలసంధి. రెండు లార్జ్ వాటర్ బాడీస్ని కలిపే చిన్న వాటర్ బాడీని మనము స్ట్రెయిట్ లేదా జలసంధి అని పిలుస్తాము. అదేవిధంగా రెండు లార్జ్ వాటర్ బాడీస్ని కలిపే స్మాల్ ల్యాండ్ స్ట్రిప్ని ఇస్తుమస్ అని పిలుస్తాము. ఇక్కడ గల్ఫ్ ఆఫ్ ఆడెన్ మరియు రెడ్ సీని కలిపే ఈ స్మాల్ వాటర్ బాడీ ఈ బాబ్ ఎల్ మాందెబ్ జలసంధి. ఇప్పుడు ఈ జలసంధిని యమన్లోని తిరుగుబాటుదారులు హౌతీ రెబల్స్ మూసివేయాలని నిర్ణయించారు. మనం చెప్పుకున్నాము, మిడిల్ ఈస్ట్లో ఇరాన్ కొన్ని ప్రాక్సీ రెబల్ గ్రూప్స్కి ఫండింగ్ ఇస్తూ ఉంది అని. అందులో యమన్లోని హౌతీస్ ఒకరు, అలానే గాజాలో హమాస్ రెబల్ గ్రూప్ ఉంటుంది, అండ్ లెబనాన్లో హెజ్బుల్లా రెబల్ గ్రూప్ ఉంటుంది. ఇప్పుడు యమన్లోని ఈ హౌతీ రెబల్ గ్రూప్స్ బాబ్ ఎల్ మాందెబ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించారు. సౌదీ అరేబియాకు నౌకల రాకపోకలను అడ్డుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఏటా అంతర్జాతీయ వాణిజ్యంలో దాదాపు 12% బాబ్ ఎల్ మాందెబ్ ద్వారానే సాగుతుంది. తమ నిషేధాజ్ఞలు తక్షణమే అమల్లోకి వస్తున్నట్లు కూడా హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. ఇక్కడ కొన్ని కీలక జలసంధులు చూడండి. బాబ్ ఎల్ మాందెబ్, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్, ఇది ఇప్పుడు ఇరాన్ మూసివేస్తూ ఉంది. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ పర్షియన్ గల్ఫ్ ని మరియు ఈ గల్ఫ్ ఆఫ్ ఒమన్ ని కలుపుతుంది. అలానే మరొక కీలకమైన చోక్ పాయింట్ సూయజ్ కెనాల్. ఇది రెడ్ సీని మరియు మెడిటేరియన్ సీని కలుపుతుంది. ఇలా చాలా కీలకమైన చోక్ పాయింట్లు పశ్చిమాసియాలో మనం చూడవచ్చు. ఇవి కేవలం పశ్చిమాసియాకే పరిమితం కాకుండా ప్రపంచ వాణిజ్యానికి హాట్ లైన్స్గా పరిగణిస్తారు. అయితే వీటిని మూసివేయడం ద్వారా ఇప్పుడు గ్లోబల్ సప్లై చైన్స్ దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇక యుఎస్ టెహ్రాన్ మీద దాడులను కొనసాగిస్తూ ఉంది. శాంతి ఒప్పందాన్ని ఇరువైపులా ఆమోదించకపోవడంతో తిరిగి దాడులు కొనసాగుతున్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. డెంగీ నివారణకు టీకా అభివృద్ధి చేసిన టకేడా బయోఫార్మాస్యూటికల్స్ ఇండియా. ఈ ఆర్టికల్ భారతదేశంలో ర్యాంపెంట్గా విస్తరిస్తూ అనేక మరణాలకు కారణమవుతున్న డెంగీ నివారణకు క్యూడెంగా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం గురించి వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. డెంగీ అనేది వైరల్ ఇన్ఫెక్షన్. ఈ డెంగీ వైరస్ ఫ్లావివిరిడే ఫ్యామిలీకి సంబంధించిన ఒక వైరస్. ఈ వైరస్ ప్రధానంగా ఈడిస్ ఈజిప్టి అనే దోమల ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఎక్కువగా ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ రీజియన్స్లో ఈ డెంగ్యూ వ్యాధిని మనం చూడవచ్చు. ఇందులో ప్రధానంగా 3 ఫేజెస్ ఉంటాయండి. ఒకటి ఫెబ్రియల్ ఫేజ్. ఇది డే 1 to 3లో మనము కొంత ఇన్ఫెక్షన్ రిస్క్ని చూడవచ్చు. పేషెంట్ తీవ్రమైన జ్వరంతో బాధపడతారు, సివియర్ హెడేక్స్ ఉంటాయి, అలానే కళ్ళ వెనుక భాగంలో పెయిన్ అనేది ఉంటుంది, జాయింట్ అండ్ మజిల్ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి, నౌజియా, స్కిన్ ర్యాష్ ప్రధానంగా ఈ డెంగీ లక్షణాలు. ఇవి ఫస్ట్ ఫేజ్లో మొదటి 1 నుంచి 3 రోజులలో కనిపిస్తాయి. అయితే తరువాతి ఫేజ్ మోస్ట్ డేంజరస్. 3 రోజుల నుంచి 7 రోజులలో యాక్చువల్గా జ్వరం తగ్గినట్టు కనిపిస్తుంది కాబట్టి పేషెంట్ అక్కడ రిలాక్స్ అవుతాడు. కానీ ఇక్కడే ప్రధానమైన సమస్య ఎదురవుతూ ఉంది. బ్లడ్ వెజల్స్ ఫ్లూయిడ్స్ని లీక్ చేస్తూ ఉంటాయి. దీనితో బ్లడ్ ప్లేట్లెట్ కౌంట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. నోస్ బ్లీడింగ్ రావచ్చు, గమ్స్ నుంచి బ్లీడ్ రావచ్చు, అలానే అబ్డామినల్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది, వామిటింగ్ జరిగే అవకాశం ఉంది. సో ఇలాగా వివిధ సిమ్టమ్స్ ఈ మోస్ట్ డేంజరస్ స్టేజ్లో చూడవచ్చు. సెకండ్ స్టేజ్. ఈ ఫేజ్లో 20లో ఒకరికి కొన్ని సందర్భాలలో సివియర్ డెంగీగా మార్పు చెందుతుంది. సివియర్ డెంగీ అనేది మోస్ట్ క్రిటికల్ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్. ఈ సందర్భంలో పూర్తిగా ప్లేట్లెట్స్ డ్రాప్ అయ్యి రోగి మృతి చెందే ప్రమాదం ఉంది.
అలా కాకుండా కొన్నిసార్లు రికవరీ ఫేజ్ అంటే సరి అయిన వైద్యం అందించినప్పుడు తిరిగి బ్లడ్ వెజల్స్ ఫ్లూయిడ్స్ని అబ్జర్వ్ చేసుకుని మళ్ళీ ఓవరాల్ కండిషన్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇంతటి ప్రమాదకరమైన డెంగీ వ్యాధిని నివారించడం కోసం ఒక కీలక వ్యాక్సిన్ను భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతినిచ్చింది. జపాన్కు చెందిన తకేడా బయోఫార్మా అనుబంధ సంస్థ తకేడా బయోఫార్మాస్యూటికల్స్ ఇండియా అభివృద్ధి చేసిన క్యూడెంగాను భారత్లో విడుదల చేసేందుకు DCGI అనుమతినిచ్చింది. మన దేశంలో ఆమోదం పొందిన తొలి డెంగీ టీకా ఇదే కావడం గమనార్హం. 4 నుంచి 60 ఏళ్ల వయసు గల వారు 3 నెలల వ్యవధిలో 0.5 ml చొప్పున 2 మోతాదుల్లో ఈ టీకా వేసుకోవాల్సి ఉంటుంది. గతంలో డెంగీ సోకిందా లేదా అన్న విషయంతో సంబంధం లేకుండా ఎలాంటి ముందస్తు పరీక్షలు లేకుండానే దీనిని తీసుకోవచ్చు. ప్రస్తుతం డెంగీ కేసులలో దాదాపు 3వ వంతు భారత్లోనే నమోదవుతూ ఉండడంతో ఈ వ్యాక్సిన్ ఇప్పుడు కీలకంగా మారనుంది. డెంగీలో మొత్తం 4 వేరియంట్స్ ఉంటాయి. డెన్వి 1, 2, 3, 4 అని. సో ఈ 4 రకాల వైరస్ వేరియంట్ల నుంచి రక్షణ కల్పించేలా క్యూడెంగా వ్యాక్సిన్ను అభివృద్ధి చేశారు. మేజర్గా మనం చూస్తే భారతదేశంలో డెన్వి 2 వేరియంట్ ప్రబలంగా ఉంటుంది. అయితే మొత్తం 4 రకాల వేరియంట్స్ నుంచి కూడా రక్షణ కల్పించే విధంగా ఈ క్యూడెంగా వ్యాక్సిన్ను రూపొందించడం జరిగింది. 2022లో విడుదలైన ఈ వ్యాక్సిన్కు ఇప్పటికే 43 దేశాలలో అనుమతులు లభించగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 3.2 కోట్లకు పైగా డోసులు పంపిణీ చేసినట్లు సమాచారం. సో ఇప్పుడు ఈ క్యూడెంగా వ్యాక్సిన్కు భారతదేశంలో కూడా అనుమతి లభించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కమిటీ కుర్రోళ్ళు అవార్డు కొట్టారు. ఉత్తమ తెలుగు చిత్రంతో పాటు మేకప్ విభాగంలోనూ సత్తా చాటారు. ఆర్టికల్ 370కి ఉత్తమ చిత్ర గౌరవం. ఉత్తమ నటులు మమ్ముట్టి, కార్తీక్ ఆర్యన్ మరియు ఉత్తమ నటి యామి గౌతమ్. కల్కి 2898 AD, పుష్ప 2, 35 చిన్న కథ కాదు చిత్రాలకు 2 పురస్కారాలు. లక్కీ భాస్కర్కు 1 అవార్డు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలకి సంబంధించి ఈ లిస్ట్ ఒకసారి ఇంపార్టెంట్ చూడండి. ఉత్తమ చిత్రంగా ఆర్టికల్ 370 ఘనతను సాధించింది. ఆదిత్య సుహాస్ జంబలే డైరెక్టర్. ఇక బెస్ట్ డైరెక్టర్గా అమరన్ తమిళ చిత్రం అవార్డును గెలుచుకుంది. బెస్ట్ లీడింగ్ యాక్టర్గా బ్రహ్మయుగం చిత్రానికి గాను మమ్ముట్టి మరియు చందు చాంపియన్ చిత్రానికి గాను కార్తీక్ ఆర్యన్ అవార్డును కైవసం చేసుకున్నారు. బెస్ట్ యాక్ట్రెస్గా ఆర్టికల్ 370 చిత్రానికి గాను యామి గౌతమ్ ఘనతను సాధించారు. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా సంజయ్ మిశ్రా భక్షక్ చిత్రానికి గాను అవార్డును గెలుచుకున్నారు. బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్లో రూపాశ్రీ వార్కడే మిథ్యా చిత్రానికి గాను మరియు సచనా నమిదాస్ మహారాజా చిత్రానికి గాను అవార్డును గెలుచుకున్నారు. బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ప్రొవైడింగ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో కల్కి 2898 AD విజయం సాధించింది. నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇక బెస్ట్ డెబ్యూట్ ఫిల్మ్ ఆఫ్ ఏ డైరెక్టర్గా రణ్దీప్ హుడా స్వతంత్ర్య వీర్ సావర్కర్కు ఘనతను సాధించారు. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ప్రమోటింగ్ నేషనల్, సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ వాల్యూస్గా కెప్టెన్ మిల్లర్ నిలిచింది. బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్గా 35 చిన్న కథ కాదు తెలుగు చిత్రం నిలిచింది. నందకిషోర్ ఎమాని దీనికి దర్శకత్వం వహించారు. బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ మహారాజా చిత్రం. బెస్ట్ కొరియోగ్రఫీ విజయ్ గంగూలీ స్త్రీ 2 చిత్రానికి విజయం సాధించారు. అలానే మేకప్ విభాగంలోనూ మరియు తెలుగులో రీజనల్ ఫిల్మ్లలో బెస్ట్ ఫిల్మ్గాను కమిటీ కుర్రాళ్ళు చిత్రం విజయం సాధించింది. ఇవి అవార్డ్స్ ఇన్ న్యూస్లో ఇంపార్టెంట్ అండి. కొన్ని సందర్భాలలో బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ యాక్టర్స్, బెస్ట్ యాక్ట్రెస్ వీళ్ళని ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంటుంది. ఈరోజు వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ చూడండి. గ్లాస్గోలో జరగనున్న కామన్వెల్త్ గేమ్స్కి భారతదేశం యొక్క ఇండియాస్ ఫ్లాగ్ అండ్ బ్యాటన్ బ్యారర్స్గా ఒలింపిక్ పతక విజేతలు అయిన మీరాబాయ్ చాను మరియు లోవ్లీనా బార్గోయన్ని ఎంపిక చేయడం జరిగింది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. జూలై 23 నుంచి గ్లాస్గోలో ఈ కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభం కానున్నాయి.
నెక్స్ట్ వన్ విక్రమ్-1 రాకెట్ మిషన్ ఆగమన్ గురించి ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. అండ్ మన లాస్ట్ వీక్ క్లాసెస్లో విక్రమ్-1 అండ్ మిషన్ ఆగమన్ అండ్ మిషన్ ఎంబ్రేస్ గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేశాము. ఒకసారి ప్రీవియస్ క్లాసెస్ చూడండి. నెక్స్ట్ వన్ 72nd నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ గురించి ఈరోజు క్లాస్లోనే డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ అండి. పివి సింధు ఇటీవలి సూపర్ 750 టైటిల్ను మొదటిసారి గెలుచుకున్నారు. జపాన్ ఓపెన్లో ఆమె ఈ ఘనతను సాధించారు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీని గెలిచిన మొదటి భారతీయ షట్లర్గా ఆమె ఘనతను సాధించారు. 3 టైమ్స్ వరల్డ్ ఛాంపియన్ అయిన అకానే యమగుచిని ఫైనల్లో ఆమె ఓడించి పివి సింధు ఈ టైటిల్ని గెలుచుకోవడం విశేషం. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని వన్ లైనర్ కరెంట్ అఫైర్స్. మాదిరి ప్రశ్నలు చూడండి. భారత నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా 2026 మే 30న ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి. పర్సనల్ న్యూస్ లాంటి వాటిలో అడిగే అవకాశం ఉంది అండి. జనరల్ అనిల్ చౌహాన్ స్థానంలో రాజా సుబ్రమణి గారు నియమితులయ్యారు. సిడిఎస్ పదవిని సాయుధ దళాల మధ్య సమైక్యతను బలోపేతం చేయడానికి, అంటే త్రివిధ దళాలను కూడా ఒకే కమాండ్ పొజిషన్లోకి తీసుకురావడం కోసం 2019లో ఈ పదవిని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వన్ మిజోరాం అల్లంను ప్రపంచ వ్యవసాయ బ్రాండ్గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం 189.79 కోట్ల రూపాయలతో మిజోరాం అల్లం మిషన్ను ఏ రోజున ప్రారంభించింది? సో ఇక్కడ డేట్ ఇంపార్టెంట్ కాదు, బట్ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మిజోరాం అల్లంను ప్రపంచ గ్లోబల్ బ్రాండ్గా మార్చడం కోసం. ప్రపంచవ్యాప్తంగా అల్లంలో సగటున ఒలియోరెసిన్ శాతం సుమారు 3% ఉండగా మిజో అల్లంలో మాత్రం ఇది 6-8% ఉండడంతో ఈ అల్లం ప్రపంచ ఖ్యాతిగాంచింది. అందువల్లనే ఇప్పుడు ఈ మిజో అల్లంను గ్లోబల్ బ్రాండ్గా మార్చడానికి ఈ మిషన్ను ప్రారంభించారు. నెక్స్ట్ వన్ దేశంలోనే మొదటిసారిగా శాటిలైట్ ట్యాగ్ అమర్చిన గంగా సాఫ్ట్ షెల్ తాబేలును ఇటీవల ఎక్కడ విడుదల చేశారు? ఆన్సర్ కజీరంగా నేషనల్ పార్క్లో దీనిని విడుదల చేయడం జరిగింది. ఇది ఐయుసిఎన్ రెడ్ లిస్ట్లో అంతరించిపోతున్న జాబితాలో ఉంది. సో ఇప్పుడు దీనికి శాటిలైట్ ట్యాగ్ను అమర్చడం ద్వారా వీటి కదలికలను గుర్తించి వీటి ఆవాసాలు మరియు వీటి రిస్క్ ఫ్యాక్టర్స్ వీటన్నిటిని అధ్యయనం చేస్తూ వీటిని సంరక్షించడానికి అవకాశం ఉంటుంది. ఇవి మాదిరి ప్రశ్నలు అండి. ఈరోజు మన క్వశ్చన్ గురించి చూడండి. పబ్లిక్ డెట్ గురించి ఈరోజు క్లాస్లో మనము డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.